ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న గడియలకు సమయం ఆసన్నమైంది. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో దివ్యమైన రామమందిర నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే నెల జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్యకు వచ్చే భక్తుల కోసం యూపీ ప్రభుత్వం రవాణా, వసతి సౌకర్యాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు పూర్తి అయింది. అయోధ్య శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ కూడా విజయవంతమయ్యింది. ఈ నెల 30 తేదీన అధికారికంగా ప్రారంభించబోతున్నారు. మరో ప్రత్యేకత కూడా ఉంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు కూడా అదే కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆ కార్యక్రమానికి ముందే అయోధ్యలో విమాన రాకపోకలు ప్రారంభమవుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును కేంద్ర మంత్రి వీకే సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా పరిశీలించారు. విమానాశ్రయ నిర్మాణ పనులను డిసెంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. దాదాపు అన్ని పనులు పూర్తయినట్లు తెలిపారు. మరోవైపు శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబరు 25వ తేదీ నాటికి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి విమానాల రాకపోకలను ప్రారంభించనున్నారు. ఈ ఎయిర్పోర్ట్ పనులను 3 దశల్లో నిర్వహించనున్నారు. దీనికోసం ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 821 ఎకరాల భూమిని సేకరించి ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించారు. మొదటి దశలో 2200 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్వే పనులను పూర్తి చేశారు. అయితే అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఈ రన్వేను 3750 మీటర్లకు విస్తరించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. దానికోసం భూమిని కూడా ఇప్పటికే సేకరించారు. ఇక పొగమంచు, రాత్రిపూట విమానాల ల్యాండింగ్ కోసం CAT-1 RESA సౌకర్యాల పని కూడా పూర్తి అయింది. మరోవైపు విమానం ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ పనులు కూడా పూర్తి అయ్యాయి. ఫైర్ సేఫ్టీ వాహనాలు కూడా ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. ఆపరేషన్ కోసం లైసెన్సింగ్ ప్రక్రియ చివరి దశలో ఉందని అధికారులు వెల్లడించారు. ఇక ఈ శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత అయోధ్య విమానాశ్రయంలో ఎయిర్బస్ A320 వంటి విమానాలను ల్యాండింగ్ చేసే సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.